పాపనొక చిన్న గ్రామంలో రాజు అనేవాడు ఉండేవాడు. అతను పేదవాడు, కాని చాలా నిజాయితీగలవాడు. తన తల్లి, తండ్రితో కలిసి చిన్న కట్టెలో ఉండేవాడు. 6 గంటల పని చేసి కూడా రోజుకి తినడానికి కొద్దిగా 1000 రూపాయలు తెచ్చేవాడు. ఒకరోజు రాజు రోడ్డున నడుస్తూ ఆలోచించేవాడు, నేను పేదవాడినప్పటికీ, నా హృదయం పెద్దదే. నేను ఎలా నా జీవితాన్ని మార్చుకోవాలి? అప్పుడే గుడి దగ్గర ఉన్న పెద్దనాయుడు వచ్చి, రాజూ, నీ గొప్పదనం నీ హృదయాన్లో ఉంటుంది. నిజాయితీతో జీవించు, భగవంతుడు నీకు మార్గం చూపిస్తాడు అన్నాడు. రాజు ఆ మాటల్ని గుండెల్లో పెట్టుకుని, కష్టపడటం మొదలుపెట్టాడు. రోజూ పనిచేసి, న్యాయం పాటిస్తూ, తన సమాజానికి సహాయం చేయడానికి ప్రయత్నించేవాడు. కొద్ది కాలం తర్వాత రాజు ఊర్లో అందరి మధ్య గౌరవప్రాప్తి పొందాడు. అతని నిజాయిత్యం, సహనం వల్ల చాలా మంది అతని దగ్గరకు వచ్చి సలహాలు తీసేవారు. అంతలో ఊర్లో భారీ ఎముకమ్మడి వచ్చింది. పేదలు గరిష్టంగా బాధపడేవారు. రాజు ముందుకు వచ్చి అన్నా పెట్టి, పేదలకు సహాయం చేసి, గుడికి కూడా దానం చేయడంతో గ్రామం మళ్లీ సుఖశాంతులతో మురిసిపోయింది. రాజు మనసున్న పేదవాడు అయినా, తన మంచితనంతో అందరి హృదయాలను గెలిచాడు. నీతి, పేదరికం మన విలువలు నిర్ణయించాద్దు.